Everybody praise the Lord in the name of Lord Jesus Christ of Nazareth. చూడండి, ఈ షార్ట్ మెసేజ్లో దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే, మీ 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 ఆరోగ్యము మీ పరిశుద్ధతలో ఉంటుంది. యువర్ హెల్త్ ఈజ్ ఇన్ హోలీనెస్. అందుకోసం నా ప్రీవియస్ షార్ట్ వీడియోలో హీలింగ్ ప్రేయర్స్ చేశాను. చాలామందికి దేవుడు స్వస్థత ఇవ్వబోతున్నాడు, ఇచ్చేసాడు. అవి మళ్ళీ రాకుండా ఉండడానికి ఇది దేవుడు నాకు చెప్పమన్నాడు. So God told me to tell this because so many people received their healing of last short video of prayers. సో అది మళ్ళీ రాకుండా ఉండడానికి దేవుడు మనకి ఇస్తున్న ఒక చిన్న హింట్ ఏంటంటే, పరిశుద్ధతని మనం కాపాడుకోవాలి. మీ కంటిని మీరు కాపాడుకోవాలి. మనం చాలామంది ఎవరు చూడట్లేదు కదా, పరిశుద్ధం మిస్ అయిపోతాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ విధంగా ఒక వర్షం తరిచినప్పుడు, చలిలో వెళ్ళినప్పుడు మన ఒంటిలో నుంచి ఆ కఫం అనేది లోపలికి వెళ్ళి మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో, అదేవిధంగా మన కళ్ళ నుంచి ఆ అతి పరిశుద్ధత ఏమవుతుందంటే, పరిశుద్ధ చూడనివి ఏమవుతాయంటే మనకు అనారోగ్యాలు కలగజేస్తాయి. కాబట్టి మీ కళ్ళని పరిశుద్ధతగా కాపాడుకోండి, మీ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోండి. ప్రొటెక్ట్ యువర్ హైస్ అండ్ యువర్ హార్ట్ యాజ్ ఎ హోలీ, దెన్ ఇట్ విల్ ప్రొటెక్ట్ యువర్ హెల్త్. మీ ఆరోగ్యము కాపాడబడుతుంది. కాబట్టి మీ కళ్ళని, మీ హృదయంని పరిశుద్ధతని కాపాడుకోండి, పరిశుద్ధతతోని. సో ఆరోగ్యము, దీర్ఘాయువు వాటిని బట్టి మనకు కలుగుతుంది. ఇది చాలామంది లైట్ తీసేసుకుంటారు. సో ఆ టైంకి, ఆ 2 నిమిషాలు ఆ టైంకి మనము పరిశుద్ధత లేకపోతే ఏం కాదులే అనుకుంటాం, కానీ ఫ్యూచర్లో ఎఫెక్ట్ అయిపోతుంది, అది మీ అనారోగ్యం ఎఫెక్ట్ అయిపోతుంది. సో చాలామందికి దిస్ ఈజ్ వన్ రీజన్ దట్ మీ అనారోగ్యం పాడడానికి ఇది ఒక రీజన్. కాబట్టి మీ కళ్ళని, మీ హృదయంని పరిశుద్ధతగా పెట్టుకోండి. కీప్ యువర్ హైస్ అండ్ యువర్ హార్ట్ హోలీ సో దట్ యు ఆర్ కీపింగ్ యువర్ హెల్త్ వెరీ పర్ఫెక్ట్. మీ కళ్ళని, మీ హృదయాన్ని పరిశుద్ధంగా పెట్టుకుంటే మీ ఆరోగ్యంని మీరు కాపాడుకుంటున్నారు. సో డైట్తో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫాలో దిస్. గాడ్ బ్లెస్ యూ.